తెలంగాణ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. 9 అంశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరుగుతోంది. సభలో ప్రవేశపెట్టాలన్న 3 బిల్లులపై చర్చిస్తోంది మంత్రివర్గం. గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లుపై చర్చిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రంలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుంది. సామాజిక భద్రత సంక్షేమం బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కోర్ అర్బన్ యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లుపై మంత్రివర్గం చర్చిస్తోంది. జీహెచ్ఎంసీ చట్ట స్థానంలో కొత్త అర్బన్ చట్టాన్ని ప్రతిపాదిస్తోంది ప్రభుత్వం. ఇక అంతకుముందు తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేలు, మండలిలో ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తొలి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ మనకు అందిస్తారు. సుధీర్, ఓవర్ టు యూ. తెలంగాణ మంత్రివర్గ సమావేశం అసెంబ్లీలోని కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి ఈ సమావేశంలో చాలా కీలక అంశాలను చర్చిస్తున్నట్టుగా కూడా తెలిసింది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆ బిల్లులకు సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. అందులో ముఖ్యంగా గిగ్ వర్కర్లకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ సమక్షంలో ఇచ్చిన హామీ గిగ్ వర్కర్లకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని చేస్తామని చెప్పేసి కూడా, ప్రత్యేక బిల్ తీసుకొస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో అసంఘటిత రంగంలో ఉన్న దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు వారి సంక్షేమం, వారి భద్రతకు సంబంధించి ఒక బిల్ తీసుకురావాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. గడిచిన 2 క్యాబినెట్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే ఈరోజు అది మరొకసారి చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలన్నీ కూడా ఖరారు చేశారు. అసంఘటిత రంగంలో ఉన్న దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఏ విధంగా న్యాయం చేయాలనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రోడీకరించడం జరిగింది. దాన్ని ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ఈ క్యాబినెట్లో చర్చించిన తర్వాత దీన్ని 1-2 రోజుల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ద్వారా అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసిన నేపథ్యంలో కార్మికుల సంక్షేమం, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును తీసుకురావాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. ఇటీవల అధికారులు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేయడం